మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. పాకిస్తాన్ లో ఎవరు ఊహించని ఘోరం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది చిన్నారులు 12, 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి కిడ్నీల దొంగతనం జరిగింది. ఇది వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఒకే ప్రాంతం అంటే పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి సాదికాబాద్ ప్రాంతంలో దాదాపు 25 మంది పిల్లలకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనేటువంటి పేరుతో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏకంగా కిడ్నీలే మాయం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నటువంటి దృశ్యం. ఈ సాదికాబాద్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. పాకిస్తాన్లో రోజుకొక ఎంత సంఘటన జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ చూస్తే కనుక ఎవరైనా కానీ షాక్ అవుతారు. పిల్లలు చూస్తే ఎవరిని చూసినా కానీ ఏజ్ వైజ్గా చూస్తే కనుక 9-10 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలే కనిపిస్తున్నారు. ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ చాలా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి దృశ్యాలు. వీళ్ళందరికీ కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తర్వాత ఏకంగా కిడ్నీలే మాయమైపోయినాయి. పాకిస్తాన్లో మానవ అవయవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రాఫికింగ్ అనేది నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి పాత్రధారులు, సూత్రధారులు పాకిస్తాన్ ఆర్మీ నుంచే ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్ ప్రావిన్స్లో సాదికాబాద్ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే అందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఘటన ఇది. అయితే కిడ్నీలు మిస్ అయ్యానే అన్న విషయం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. సర్జరీ జరిగిన 2 రోజుల తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చిందని చెప్పని స్థానిక మీడియా కథనాలు రాస్తుంది. సోషల్ మీడియా మొత్తం కూడా ఇంత చిన్న పిల్లలకి, అది కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అంతమందికి ఒకేసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఎవరు నమ్మినది ఎవరు? అక్కడ ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ, ఆసుపత్రులు కానీ లేవా అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ దృశ్యం మొత్తం కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి సంఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం ఏ అంశాన్ని చూసినా కానీ స్పీచ్ జస్టిస్ రకరకాల హ్యాండిల్స్ ఉన్నాయి. అందరూ కూడా దీనిపైన వరుసగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్లో 25 మంది పిల్లలకి సంబంధించి ఒకేసారి కిడ్నీలు మిస్సింగ్ అనేటువంటి వార్త అక్కడ పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, ఇతర వ్యవస్థలు కానీ పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియో ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తుంది. గతంలో కూడా పాకిస్తాన్లో జరిగినటువంటి ఘటనలు, ఆఫ్ఘనిస్తాన్లో కిడ్నీలు దొంగతనం చేసినటువంటి ఘటనలు, అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని ఒక సాకుగా చూపించి ట్రీట్మెంట్ పేరుతో కిడ్నీలని మాయం చేసేటువంటి ప్రక్రియ ఈ 2 దేశాల్లో కూడా జరిగింది. అయితే పాకిస్తాన్లో ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉంది. కొంతమంది హ్యూమన్ అవయవాలు, మానవ అవయవాల్ని అక్రమ రవాణా చేసేటువంటి ఒక నెట్వర్క్ని నడిపిస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది. కానీ ఊహించని విధంగా ఇంత చిన్న పిల్లలకి సంబంధించినటువంటి కిడ్నీలు మాయం చేశారనేదే షాక్కి గురి చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్సిడెంట్ జరిగింది మాత్రం కీలకమైనటువంటి పంజాబ్ ప్రావిన్స్లో సాదికాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనిపైన ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా దృష్టి సారించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.